శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగన్మాత యొక్క దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ దేవీ వైభవం. ఈ దేవిని సౌందర్య లహరి అని కూడా అంటారు. శంకర భగవత్పాదుల వారు ఈ అమ్మవారిని సౌందర్య లహరిగా అభివర్ణించారు. ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి మనోహరి ఈ సౌందర్య లహరి. సమయ సుశ్రీ సారస్వత ఝరి ఈ సౌందర్య లహరి. ఈ సౌందర్య లహరి ఈశ్వర మనోహరి, సమయ సుశ్రీ సారస్వత ఝరి సాయుజ్య లహరి. ఈ సౌందర్య లహరి. సౌందర్య లహరి అంటే అమ్మవారి యొక్క సౌందర్యమును వర్ణిస్తారు మహానుభావుడు. ఎవరు వర్ణించారు అంటే శంకర భగవత్పాదుల వారు వర్ణించారు. పరమేశ్వరుడు ఈ శంకరాచార్యుల వారికి కావ్య లహరిని అనుగ్రహించాడు. నందీశ్వరుడు అడ్డు తగిలాడు. ఇది భూలోకానికి వెళ్ళడానికి వీల్లేదు అని పెనుగులాడుకున్నారు. కాబట్టి కొన్ని శ్లోకాలు మిగిలిపోయినాయి, కొన్ని శ్లోకాలు నందీశ్వరుడి దగ్గర ఉన్నాయి, కొన్ని శ్లోకాలు శంకర భగవత్పాదుల వారి దగ్గరకు వచ్చినాయి. వాటిలో రకరకాల అంకెలు చెబుతారు. శంకరాచార్యుల వారి చేతికి 41 శ్లోకాలు వచ్చినాయని, వీటి పేరు ఆనందలహరి అని, తర్వాత 100 శ్లోకాలుగా ఉంటాయి దీనిలో. ఈ అద్భుతమైనటువంటి దీనిని ఈ రోజున దేవీ వైభవంగా మీకు తెలియజేస్తాను. సౌందర్య లహరి గురించి 2 మాటలు. లోగడ అనేక విషయాలు మనం చెప్పుకున్నాం. శంకరాచార్యుల వారి యొక్క మేధస్సు జ్ఞానమయం, ఆయన మనస్సు ప్రేమమయం, శిరస్సు తేజోమయం, వచస్సు కవితామయం. ఆయన మేధావులలో అద్వితీయుడు, భక్తి రసార్ద్ర హృదయాలలో మహనీయుడు, మంత్రతంత్ర మహిమాన్వితులలో గణనీయుడు శంకర భగవత్పాదుల వారు. ఆయనను గురించి ఎంతైనా చెప్పవచ్చు. ఎందుకని అంటే అపర శంకర స్వామియే భూమిపై శంకరాచార్యులుగా అవతరించి ధర్మస్థాపన చేసిన మహానుభావుడు ఆయన. మధుర భాషణంతో జన్మ జన్మల యొక్క అనుబంధాలు అవభూతులను కలిగించి దివ్యమైనటువంటి జన్మరాహిత్యమును పొందేటువంటి మార్గంగా ఆయన అపారమైనటువంటి ప్రేమతో నిరంతరం అరుణారుణ ప్రభలతో ప్రకాశించేటువంటి దివ్యమైనటువంటి ఆ సౌందర్య లహరిని అద్భుతంగా వర్ణిస్తారు. సౌందర్య లహరి గురించి కొన్ని విశేషాలు చెబుతాను. శ్లోకాలున్నాయి. మన సమయానుకూలంగా ముందు సౌందర్య లహరి గురించి 2 మాటలు మీకు తెలియజేస్తాను. ఈ వైభవంలో అనురాగ లహరి, సచ్చిదానంద లహరి, శతసహస్ర అభివందనములు చేసేటువంటి సత్య సౌందర్య లహరిని నిత్య సౌందర్య లహరిగా ఈ లోకమునకు అందించారు. ఈ సౌందర్య లహరిని పారాయణ చేస్తారు కొన్ని కోట్ల మంది. అమ్మవారి యొక్క దివ్య వైభవంతో పులకరించిపోతారు ఈ లోకమంతా. ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు అంటే ఈ సౌందర్య లహరిని ఆరాధించేవాళ్ళు ఈ లోకంలో కొన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ భక్తులే. మంత్రమే గొప్పది, కొందరు తంత్రమే గొప్పది అంటారు మరికొందరు. ఇప్పుడు శాక్తేయులలో రకరకాలు ఉన్నాయి. మరికొందరు భక్తిగా ఉండాలి, ఈ మంత్రాలు తంత్రాలు అవన్నీ ప్రక్కన పెట్టినా భక్తితో అమ్మవారిని కనుక ఆరాధిస్తే మోక్షం కలుగుతుంది. కొందరు అంటారు సాధన చేయాలి, యోగ సాధన చేయాలి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అంటే యోగ మార్గమే ప్రాధాన్యం అని అంటారు మరికొందరు. కొందరు కవులు ఉన్నారు. కవులు వీళ్ళు నమస్కారము పద్యాల్లోనే, మంత్రం తంత్రం అంతా పద్యాల్లోనే. అమ్మవారిని చక్కని మాటలతో వర్ణిస్తే చాలండి, మోక్షం కలుగుతుంది. మంచి మాటలు దివ్య కవితలతో అమ్మవారు అనుగ్రహిస్తుంది కదా. ఆ అనుగ్రహించేటువంటి అక్షర సముదాయాన్ని కూర్చి అమ్మవారిని అలా ఆరాధించండి. ఓంకారం ఓంకారం ఓంకారస్వర మంగళాచరణ మంత్రోన్మధ్యన్ మహాసుందరీ వర్ణించండి. ఇది కూడా మోక్షమే అంటారు మరికొందరు. కొందరు చంద్రకళా విధులు ఉంటారు. అంటే కొన్ని ఉపవాసాలు ఉండడం, నియమనిష్టలు కలిగి ఉండడం, ముత్తైదువుల్ని పూజ చేయడం, కొన్ని వ్రతాలు ఉంటాయి. ఇవి చేయటం కూడా
మోక్షమే అంటారు మరికొందరు శాస్త్రవాదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు మరికొందరు. అసలు ఇదంతా మనకు అనవసరం అండి, ఇవన్నీ విని 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 మనకు అనవసరం, మనం రోజు పారాయణ చేసుకుందామండి. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం, చక్కగా రాగంతో చక్కగా పారాయణ చేసుకుంటారు. మరి అందరికీ మోక్షాన్ని ఇచ్చేటువంటి అన్ని మార్గాలలో ఉండేటువంటిది సౌందర్యలహరి. ఎంత గొప్పదో ఆలోచించండి. అందుచేతనే ఈ సౌందర్యలహరి పారాయణ చేయాలి. మంత్రశాస్త్రజ్ఞులకు మంత్రశాస్త్రం బని, మంత్రశాస్త్రజ్ఞులకు మంత్రశాస్త్రం బని, తంత్రవాదులు మహాతంత్రమనియూ, మంత్రశాస్త్రజ్ఞులు మంత్రశాస్త్రం బని, తంత్రవాదులు మహాతంత్రమనియు, భక్తులు దేవ్యనురక్త కావ్యం బని, భక్తులు దేవ్యనురక్త కావ్యం బని, సాధకుల్ సాధనా సరణి అనియో, సాధకుల్ సాధనా సరణి అనియు, యోగతత్వజ్ఞులు యోగశాస్త్రం బని, యోగతత్వజ్ఞులు యోగశాస్త్రం బని, కవివరేణ్యులు దివ్య కవితయనియు, చంద్రకళావిదుల్ సకల సంపదలని, సమయవేత్తలు శాస్త్రసారమనియు, నిత్యపారాయణ సేయు సత్యమైన, నిత్యపారాయణ చేయు సత్యమైన తత్వగ్రంథం ఆత్మ సౌందర్యలహరి, తత్వగ్రంథంబు ఆత్మ సౌందర్యలహరి, శంకరాచార్య కవితాల సత్కుమారి, శంకరాచార్య కవితాల సత్కుమారి, శంకర మనోహరి పరా ప్రసారలహరి, శంకరాచార్య కవితాల సత్కుమారి, శంకర మనోహరి పరా ప్రసారలహరి. జగన్మంగళమైనటువంటి భవానీదేవి శక్తి స్వరూపిణి. ఆమె పరాశక్తి, ఆదిశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, వీటికి మూర్తి. ఈమె వీటన్నిటికంటే గొప్పదైనటువంటి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ఏ పరాశక్తి. మనం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు కాదు, వీటన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి శక్తి పరాశక్తి. ఆమెయే ఈమె. ఇంకొక విశేషం ఏమిటి అంటే, గిరివరనందిని, విశ్వ వినోదిని, పరబ్రహ్మస్వరూపిణి, సమయాఖ్య అయినటువంటి ఆ దేవిని శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిగా సంభావించాడు మహానుభావుడు. మంత్రశాస్త్రజ్ఞులుగా ఇందాక చెప్పానే, నిత్యపావనకరి, రమణీయమైనటువంటి లహరి, నిత్యపావనకరి, రమణీయ లహరి, అమిత సుఖకరి, అందాల అమృత లహరి, కల్పతరు దాన కళ్యాణ కౌశలహరి, వందనీయ సచ్చిదానంద లహరి. ఈ సౌందర్య లహరి అంటే అంతటి గొప్పదైనటువంటిది. జగన్మాతను హృదయమునకు హత్తుకొని ఆనందించేటువంటి పుణ్య గీతములు, పుణ్యమైనటువంటి స్తోత్రములు అన్నీ కూడా ఈ అద్భుతమైనటువంటి దీనిలో నిక్షిప్తము చేయబడి ఉన్నాయి. అందుచేతనే సౌందర్య లహరిని పారాయణ చేయాలి. అన్ని శ్లోకములు మనకు చెప్పడం కష్టం. అందుచేతనే సౌందర్య లహరి అంటే ఏమిటో ఈ దేవి వైభవమునందు సౌందర్య లహరి వైభవాన్ని కూడా చెప్తున్నాను. ఈమె ఎవరు అంటే, ఓంకారస్వర మంగళాచరణ మంత్రోన్మధ్యన్ మహాసుందరీ, ఐంకారోదిత సామగానరస సత్యానంద రత్నాంబరీ, హ్రీంకారోజ్వల బీజ సంపుటల సత్ప్రేమైక విద్యాధరీ, శ్రీంకారోపరి శంకరీ సుఖకరీ శ్రీరాజరాజేశ్వరీ. అంతటి ఓంకారం,
ఐంకారం, హ్రీంకారం, శ్రీంకారం అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి బీజాక్షరాలతో ఓంకారం మంగళస్వరూపమై ఆ మంత్రరాజ్యమై దానిలో విహరించేటువంటి తల్లి. ఐంకారం సామగానములకు సాహిత్యములకు ప్రతీకగా సత్యానందములతో ఆనందాన్ని కలిగించేటువంటిది జగన్మాత. సంగీత సాహిత్యములకు ఆధారభూతమైనటువంటిది ఐంకారం. హ్రీంకారం ప్రేమమయమై సర్వశక్తి సమన్వితమైనటువంటిది. ఆ బీజములతో ఉజ్వలమైనటువంటి బీజ సంపుటితో ప్రకాశించేటువంటి జగన్మాత. శ్రీంకారంతో శాంకరి అయి సుఖకరి అయి సకల సంపదలు ఇచ్చేటువంటి లక్ష్మీ స్వరూపిగా అమ్మవారు మనకు దర్శనమిచ్చే ఈ త్రిమూర్త్యాత్మకమైనటువంటి దివ్య తేజస్సుతో వెలుగొందేటువంటిది సౌందర్యలహరి. సౌందర్య సుధాలహరి, సౌందర్య సుధాలహరి. మందార మరంద మంత్ర మందిర మహిమాన్విత నందనోద్యాన విహారీ. మందార మకరందములు గనక జుర్రితే పోతన గారు అంటాడు, మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు. మందార మకరందములలో మందార పుష్పములో ఉన్నటువంటి మకరందమును జుర్రి మైమరపించేటువంటి తుమ్మెద ఉమ్మెత్త పూల మీదకి వెళ్ళి వాలమంటే వాలదు. అలాగే సౌందర్య లహరిని ఆరాధించి సౌందర్య లహరిని ప్రేమించి ఆ నిత్య పారాయణ చేసి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందుతున్నటువంటి వాళ్ళు ఇంకొక దేవత వైపు తల తిప్పలేరు. ఇంకొక మాట వాళ్ళకి రుచించదు. దేనికని? అది మందార మరంద మంత్ర మందిరం. అమృతముతో కూడినటువంటి ఆ మందిరంలో మహిమాన్వితమైనటువంటి నందన ఉద్యానవనంలో విహరిస్తారు. ఏమిటి ఆ నందన ఉద్యానవనం అంటే? సౌందర్యలహరే. కాబట్టి అలాంటి కైంకర్యములు ఆనంద పారవస్యంతో పొంగేటువంటివి నిరంతర పారాయణ చేస్తూ ఉంటారు సర్వమంగళని. ఒక చిన్ని శ్లోకాన్ని మనకు ఉన్నటువంటి సమయంలో తెలియచేస్తాను. మొట్టమొదటి శ్లోకమే అందరికీ తెలుసు. శివశక్త్యా శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించిదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. సౌందర్యలహరిని ఆరాధించాలన్నా, జగన్మాతను స్తోత్రం చేయాలి అన్నా పూర్వజన్మ సుకృత ఫల విశేషం ఉండాలి. శంకర భగవత్పాదుల వారంటాడు మహానుభావుడు, అమ్మా నేను పూర్వజన్మలో పుణ్యం చేశాను తల్లి అన్నాడు. ఎలా చెబుతావు? మనం కూడా పూర్వజన్మలో పుణ్యం చేశాం. ఇవేళ మనం టీవీల ముందు కూర్చొని వినడానికి పుణ్యాత్ములం మనం. అసలు అమ్మవారి కథ వినాలి అన్నా చెప్పాలి అన్నా పూర్వజన్మ పుణ్యఫలం. నేను కూడా పూర్వజన్మలో నా పాలి భాగ్య మేమందు. రామదాస్ అంటాడు రాముల వారిని చూసి, తూము నరసింహదాసు మొదలైనటువంటి వాళ్ళు అంటారు, ఆహా నా పాలి భాగ్యమేమందు రఘునాథుడు కనిపించే ముందు. నా పాలి భాగ్యమేమందు రఘునాథుడు కనిపించే ముందు. పాపములెల్లాను పాపే శ్రీరాముల, పాపములెల్లాను పాపే శ్రీరాముల. రూపాముకనులకు రూఢీగ కనిపించే నా పాలి భాగ్యము. అకృత పుణ్య ప్రభవతి కథం ప్రణతుం వా. నిన్ను నమస్కరించాలి అనుకున్నా అమ్మా, మనోవాక్కాయ కర్మలు అంటారు. మనోవాక్కాయ కర్మలు త్రికరణ శుద్ధి. అందరికీ కుదరదు. ఒక్కొక్కసారి మనస్సులో అనుకున్నవి మాటలలో చెప్పలేం, మాటలలో చెప్పేటువంటివి చేతల్లో చేయలేం. నేను ఆ పని చేశాను అన్నాడు. అది గొప్ప. మనస్సులో ఏమనుకున్నాడు? ప్రణతుం, అమ్మా
నీకు నేను నమస్కరించాలి అని నేను అనుకున్నాను. అయితే ఇంకా ఏమనుకున్నాను? నిన్ను స్తుతించాలి అని నేను అనుకున్నాను. ఇంకా ఇలా అనుకున్నది నెరవేరిందమ్మా. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. మనస్సులోని యోచన, మాటలలో సూచన, కర్మలో ఆచరణ, త్రికరణ శుద్ధి. ఈ త్రికరణ శుద్ధి ఫలించింది తల్లి. దీనికని ప్రణతుం స్తోతుం వా. అమ్మా, శ్రీ మహాచక్ర చిత్కళా ప్రేమనగరి, శివ పరమశివ సుందరి, లోకపావన కరి, ధర్మ సౌవర్ణ్య శిఖరి, సౌందర్య లహరి. నీవు ఎలాంటి దానివి అంటే హరిహర విరించి సుర పూజితాంఘ్రినఖరీ. అమ్మా సర్వమంగళ, శివ సాదాక్ష్య, నీతో కూడియే పరమేశ్వరుడు జగన్నిర్మాణం చెయ్యటానికి సమర్థుడైనాడు అన్నాడు. ఒక మాట, ఎంత గొప్ప మాట చూడండి. శివునికి జగన్నిర్మాణం చెయ్యడానికి ఆ శక్తి కలిగింది నీ వల్లనే అనేశారు. ఎంత గొప్ప మాట అన్నాడో మహానుభావుడు. అంత ధైర్యం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. శివుడు నిన్ను కూడి ఉండుట చేతనే నవయుగాది సృష్టికి సమర్థుడై సుప్రసిద్ధుడయ్యే పరమేశ్వరుడో. ఎంత గొప్ప మాట. నచేదేవం దేవో నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. నీవు నీ శక్తి లేకపోతే శివుడు స్పందించనైనా స్పందించలేడు. శక్తి స్వరూపిణి నీవు. అర్ధనారీశ్వర రూపంలో పతియే దైవముగా భావించి పతికి కీర్తిని తెచ్చిపెట్టడానికి పతిలో నీవు సగమై ఆ భర్తకు యోగ్యత కలిగించినటువంటి దానివి నీవు. ఈ సృష్టికి నీ శక్తి లేకపోతే స్పందింపలేడు. అతస్త్వాం ఆరాధ్యాం. కాబట్టి నీకు ప్రళమిల్లి హరిహర విరించి దిభిరపి. హరిహర విరించి సుర పూజితాంఘ్ర నఖరి, ధర్మ సౌవర్ణ శిఖరి, సౌందర్య లహరి. అమ్మా, నీకు ఈ లోకంలో సదా హరిహర హిరణ్య గర్భాదులచే నిత్య పూజలు అందుకుంటున్నటువంటి తల్లివి నీవు. ఆ నఖరి అంటే ఆమె పాదపీఠం మీద కాలుంచితే పారాణి పెట్టుకున్న కాలున్నదే గోరు, ఎర్రనైనటువంటి గోరు. ఆ గోరుకి నమస్కారం చేస్తారు వాళ్ళందరూ వచ్చి. పవిత్రమైనటువంటి మాతృమూర్తివి, నిత్య పూజలు అందుకునేటువంటి దానివి, మాతృమూర్తివైనటువంటి నీకు మనస వాచికంగా కాయికంగా నీకు నమస్కరించాలి అనుకున్నా. అది నెరవేరింది. నమస్కరించాలనుకున్నా అనుకున్నంత మాత్రాన నెరవేరుతుందా అమ్మా? నేను సౌందర్యలహరిని చెప్పాలనుకున్నాను, నెరవేరుతుందా? నెరవేరింది భక్తి ఛానల్ ద్వారా. ఒక మాట అమ్మని వర్ణించడానికి ఒక్క పదం నేను అనాలి అనుకున్నాను, ఒక శ్లోకమైన ఒక అక్షరమైన భక్తితో పలకాలి అనుకున్నాను, నెరవేరలా? అది పూర్వజన్మ సుకృత ఫల విశేషం ఉండాలి తల్లి. ఆ పూర్వజన్మ సుకృత ఫల విశేషంతో నేను ధన్యుడనైనాను. ఆ భాగ్యం నాకు ఉన్నది. ఆ భాగ్యము నాకు ఉన్నది కనుకనే నీకు ప్రణమిల్లి నిన్ను వర్ణింప అకృత పుణ్యునకు ఎట్లు కావ్య నైపుణ్యము ఒదవు. అపుణ్యునకు కావ్య సౌందర్యం వర్ణించలేడు. పుణ్యాత్ముడే ఎటుల కలుగుతుంది, అపుణ్య ప్రభవతి. కాబట్టి పుణ్యాత్ముడికే కలుగుతుంది, అపుణ్యునికి కలగదు. అకృత పుణ్యునకు ఎట్లు కావ్య నైపుణ్యము వదవు. పుణ్యాత్ముడికే నిన్ను వర్ణించాలి అంటే పూర్వజన్మ సుకృత ఫల విశేషంతో త్రికరణ శుద్ధితో అనుకున్నటువంటి వ్యక్తికి నీ అనుగ్రహము సోకటం వల్లనే ఈనాడు ధన్యుటనైనాను, స్తుతింపగలుగుతున్నాను. సమయతత్వరూపిణి, సరసవాణి, సర్వశక్తి ప్రదాయిని, సకల జనని, శంకరార్చిత చరణ, శ్రీచక్ర శరణ, వందనములు తల్లి, ఆనందవల్లి, సమయాక్ష, సర్వమంగళ, నీకు నమస్కారం.
ఎంతమంది స్తోత్రం చేశారో, ఈ జగజ్జనని మనం స్తోత్రం చేస్తున్నాము రోజు. ఎంత అదృష్టమో తెలుసునా. విష్ణుమూర్తి ఆరాధిస్తున్నాడు. శివ సురశ్రేష్ఠో మను చంద్రోధనాధిప. ఇంతమంది స్తోత్రం చేస్తున్నారు. నిరంతరం అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆ అంఘ్రి, ఆ నఖరి ఉన్నదే, ఆ నఖరి యొక్క దివ్య కాంతులు, గాలి గోరి కాంతులను తన హృదయములో శోకించుకొని ఎంతమంది ఆరాధిస్తున్నారో తెలుసున. విష్ణు శివ సురశ్రేష్ఠో ఇంద్రుడు, మను చంద్రోధనాధిప కుబేరుడు ఆరాధిస్తున్నాడు. లోపాముద్రా తథాగస్త్య, లోపాముద్రతో అగస్త్య మహర్షి రోజు పూజ చేస్తున్నాడు. స్కంధ కుమారస్వామి, కుసుమా నాయక సురాధీశో రౌహిణేయో దత్తాత్రేయో మహాముని. ఏ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధిస్తే సంకల్ప మాత్రము చేతనే దత్తా అనగానే కోరినటువంటి వరములు ఇచ్చేటువంటి ఏ దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారో అట్టి దత్తాత్రేయ స్వామి వారు అమ్మవారిని ఆరాధిస్తున్నారు. దూర్వాస ఇతి విఖ్యాత ఏతే ముఖ్య ఉపాసకాక. ఇంతమంది చాలా ముఖ్యులన్నమాట వీళ్ళందరూ. ఇంకా వీళ్ళు కాక మహర్షులు పురాణాలలో ఎంతోమంది అమ్మవారిని ఆరాధించి తరించారు. ఆ మహనీయుల యొక్క దివ్యనామాన్ని మనం వినగలగాలి. అందుచేతనే శ్రీదేవి వైభవం గొప్పదనమాట. విష్ణు శివ సురశ్రేష్ఠో మనుశ్చంద్రోధనాధిప. లోపాముద్రా తథాగస్త్య స్కంధ కుసుమనాయక సురాధీశో రౌహిణేయో దత్తాత్రేయో మహాముని. దూర్వాస ఇతి విఖ్యాత ఏతే ముఖ్య ఉపాసకాః. అందుకనే నీవు తాకుతూ ఉన్నావు పరమేశ్వరుని. అసలు అత్యద్భుతమైనటువంటి ఉపమానో కాళిదాసస్య అంటారు. తన రఘువంశ కావ్యంలో మొట్టమొదటిగా స్తుతి ఎలా చేశాడండి ఆయన. ఈవేళ ప్రజల నాలుక మీద తాండవించేటువంటి విధంగా వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఆ పాద అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆ రూపాన్ని వర్ణిస్తాడు. శబ్దము అర్థము ఏ విధంగా విడదీయకుండా ఉంటుందో, వాక్కుని శబ్దాన్ని వాక్కుని ఎలా విడదీయలేమో అలా అవినాభావ సంబంధం అంటారు. అవినాభావ సంబంధం అంటే విడదీసినా విడదీయలేనటువంటి. అందుచేతనే లోకమునకు ఆ జగతః పితరౌ వందే, లోకమునకు అమ్మా నాన్న, మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. అట్టి దివ్య మహోన్నతమైనటువంటి అమ్మవారి యొక్క దివ్య చరణార విందములకు 100,000 కోటి ప్రణామములు సమర్పిస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.